నమస్కారం సార్. అమ్మా నమస్తే సిరి. రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద వర్డ్, అలాగే ఒక పెద్ద బిజినెస్ చేసుకోవచ్చు. అందులో చాలా మంది ఈజీగా డబ్బులు ఎర్న్ చేయొచ్చు అండ్ మనం ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు, చాలా సక్సెస్ఫుల్ అవ్వచ్చు అని అందరికీ ఉంటుంది. ఆ బిజినెస్ చేయడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అసలు ఈ రియల్ ఎస్టేట్ ఎవరెవరు చేయొచ్చు అంటారు? ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఇందులో మనకి? అందరూ దీంట్లోకి వచ్చి డబ్బు సంపాదించాలనుకుంటే అది నాట్ పాసిబుల్. కానీ దీంట్లో ఎవరైతే శ్రద్ధగా నేర్చుకుంటారో వాళ్ళే పైకి వస్తారు. అందరూ మీటింగ్లకు వచ్చిన వాళ్ళు నేర్చుకుంటారేంటి? నేర్చుకోరు. నాకు తెలిసినంత వరకు నేనే కనీసం ఒక 2 లక్షల మందికి నేను ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పుకుంటాను. 2 లక్షల మంది బాగుపడరా? భలే 5,000 మంది 10,000 మంది బాగుపడరు. కాబట్టి వినడానికి వచ్చేవాళ్ళు కొంతమంది రియల్ ఎస్టేట్ మీటింగ్లో, తినడానికి వచ్చేవాళ్ళు కొంతమంది, చేయడానికి వచ్చేవాళ్ళు కొంతమందే. ఆ కొంతమంది ఎలా సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పనిచేస్తున్న పనేంటో చూడండి. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫీల్డ్కు రావాలనుకుంటే రండి, కానీ శ్రద్ధగా చేసేది ఉంటే రండి. ఇమ్మీడియట్గా రిజల్ట్ రాదు, కానీ రిజల్ట్ ఎలా వస్తుందో నేను చెప్తాను మీకు. నువ్వు చేస్తున్న పని వదిలిపెట్టకండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పిహెచ్డి స్కాలర్ కావచ్చు, టైం ఉంటుంది అనుకోండి, ఫ్రీ టైం, ఆర్ ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు, మీకు ఫ్రీ టైం ఉండొచ్చు, ఏదైనా బిజినెస్ ఉండొచ్చు, మీకు ఫ్రీ టైం ఉండొచ్చు. హోమ్ మేకర్స్ పవర్ఫుల్. మీరు ఇంట్లో మీ ఆయన పోయిన తర్వాత అదే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, వంట చేసిన తర్వాత ఇంకా టైం, ఆ ఖాళీ టైం అది ఇవ్వండి. మీ ఆయన కంటే ఎక్కువ సంపాదిస్తారు, నేను గ్యారంటీ ఇస్తున్నా 100%. కాకుంటే ఇదేం చేయాలి? నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవాలంటే మీరు అథెంటిక్ పర్సన్తోని, అంటే ఈ వృత్తిలో నేను ఎప్పటి నుంచో ఉన్నా, మీకు ఖచ్చితంగా 100% నేను నా బృందం నేర్పిస్తాం. ఇది నేర్చుకోకుండా డైరెక్ట్ వస్తే లాభం లేదండి. యార్డ్స్ అంటే ఏంది, గజాలంటే ఏంది, ఎకరాలంటే ఏంది, గుంటాలంటే ఏంది, ఇవన్నీ తెలియాలి కదా. ఓపెన్ ప్లాట్స్ అంటే ఏంది, అపార్ట్మెంట్స్ అంటే ఏంది, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఏంది, విల్లాస్ అంటే ఏంది, ఫామ్ హౌసెస్ అంటే ఏంది, ఫామ్ ల్యాండ్స్ అంటే ఏంది, ఎకరాలంటే ఏంది, అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే ఏంది, పాలీ హౌసెస్ అంటే ఏంది, ఇలాంటివన్నీ తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే ఆ సబ్జెక్టు, ఇప్పుడు మనము డిగ్రీ చదువుకున్నామండి, 15 ఏళ్ళు చదువుకున్నాం, బీఏ బీకామ్. 15 ఏళ్ళ తర్వాత నీకు సంపాదన గ్యారంటీయా? నాకు తెలియదు. బీటెక్ 16 ఏళ్ళు చదువుకున్నాం, సంపాదన గ్యారంటీయా? నాకు తెలియదు. ఎంతమంది అందరు సంపాదిస్తున్నారా? నాకు తెలియదు. కానీ ఇక్కడ నేను చెప్తున్నాను, 9 నెలలు నేను చెప్పినట్టు చేస్తే సంపాదన గ్యారంటీ అండి. ఎలా గ్యారంటీ? నేను చెప్పింది వెళ్ళి ఇంట్లో కూర్చుంటే గ్యారంటీ కాదు. నేను చెప్పింది మీరు అమలు పరిస్తే గ్యారంటీ. అమలు పరచాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్నింగ్. చెప్పండి, LEARNING అంటే లెర్నింగ్ స్పెల్లింగ్. అలాగే ఎల్ తీసేస్తే ఏమో తెలుసా? ఇయర్నింగ్ ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే లెర్నింగ్ ఎవరికైతుందో ఇయర్నింగ్ గ్యారంటీ అండి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముందుకెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టాల్సిన పెట్టుబడి ఏం లేదు ఇక్కడ. ప్రతి దాంట్లో పెట్టుబడి పెట్టాలి, ఫీజు కట్టి నేర్చుకోవాలి. ఓకే, 100 లక్షల రూపాయలు కనుక నామమాత్రం ఫీజు కట్టి మీరు నేర్చుకోవచ్చు. అది కూడా పెట్టకుండా మీకు ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి దీంట్లో మీరు ఏ కంపెనీలో చేరినా ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటూ ఏం లేదు. మీరు ఏ కంపెనీలో చేరమని నేను చెప్పను, ఏదైనా కంపెనీలో చేరగానే ఎటువంటి కంపెనీలో చేరాలంటే ల్యాండ్స్ కరెక్ట్ ఉన్న కంపెనీలో చేరాలి, ల్యాండ్స్ డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉన్న దాంట్లో చేరాలి, ల్యాండ్ ఆ యొక్క కంపెనీ కార్పొరేట్ అయి ఉండాలి, ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్ అయి ఉండాలి, ఆ యొక్క ఎండీని ఈజీగా అప్రోచ్ అయ్యేటట్టు ఉండాలి, మంత్లీ కమిషన్స్ ఇస్తుండాలి, మోటివేషనల్ మీటింగ్లు పెడుతూ ఉండాలి. ఇవన్నీ ఉన్న కంపెనీలో చేరాలండి. సైట్ విజిట్ చేస్తూ ఉండాలి, డిఫరెంట్ ఏరియాలో ల్యాండ్స్ ఉండాలి వాళ్ళకు. అది అప్పుడు మీరు ఈజీగా చేయగలరు. ఎలా చేయవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్తాను ఎలా నేర్చుకోవాలో. నేర్చుకున్న తర్వాత ఎలా నేర్చుకుంటాము? ఒక 5 రోజులు నేను ఆన్లైన్ నేర్పిస్తాను, ఒకరోజు ఆఫ్లైన్ నేర్పిస్తాను. నేను మా బృందము ఒకరోజు సైట్ విజిట్ చేపిస్తాము, మీ కాస్ట్ అంటే మీరు మీ వెహికల్లో వెళ్ళి రావాలి, నేను చూపిస్తాను. ఇవన్నీ అయిన తర్వాత ఏం చేస్తాం తెలుసా? మీరు ఏ రకంగా మీరు ప్రాస్పెక్టింగ్ చేయవచ్చు. అంటే ప్రాస్పెక్టింగ్ అంటే క్లయింట్స్ని ఎలా అప్రోచ్ కావచ్చు, ఏ మీడియం ద్వారా క్లయింట్స్ని అప్రోచ్ చేయవచ్చు. ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తారా, ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ చేస్తారా, కలిసి కాంటాక్ట్ చేస్తారా, ఏ రకం కోల్డ్ క్యాన్వాసింగా, ఏం మార్కెటింగో అన్నీ మీకు నేర్పిస్తాం. ఈ నేర్పించిన దాని ప్రకారము మీరు వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత ఆబ్జెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. నాకెందుకు ఆ ఏరియా అక్కర్లేదు కదా, ఇది అక్కర్లేదు కదా. ఈ ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ నేర్పిస్తాం. ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ తర్వాత క్లోజింగ్ నేర్పిస్తాం, ఎలా క్లోజ్ చేయాలి. అతను సైట్ దగ్గరికి వచ్చి చూడడానికి వస్తే అతనికి ఏ రకంగా అమ్మాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఎప్పుడు అబద్ధాలు చెప్పి అమ్మొద్దు. ఉన్నది ఉన్నట్టు ఎంత అద్భుతంగా చెప్పగలమో
అది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకోసం అంటే చాలామంది ఏదో చెప్తారు, ఇక్కడ అది వస్తుంది ఇది వస్తుంది, ఏది రాదు అక్కడ. ఇంకా లాస్ట్ 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి వింటున్నాను, ఇక్కడ శ్రీగంధం చెట్లు వస్తాయి, శ్రీగంధం చెట్లు వస్తాయి, 20 ఏళ్ళ తర్వాత పెడితే లక్షలు వస్తాయి, కోట్లు వస్తుంది. ఎక్కడ శ్రీగంధం చెట్టు వచ్చిందో ఒకసారి చూపించండి నాకు. ఎక్కడ శ్రీగంధం చెట్టును నరికేసి డబ్బులు తీసుకున్నారు ఎక్కడ ఉంటే దయచేసి నాకు చెప్పండి. నాకు తెలియదు, నేను మాత్రం వినలేదు ఎక్కడ నమ్మినట్టుగా. చెప్పండి. ఇలాంటి అన్ని మోసపూరితమైన మాటలు చెప్పి మనం చేస్తే సక్సెస్ కావండి. నేను చెప్పిన దానికి దయచేసి కామెంట్ చెప్పండి. ఏ ఊరిలో ఎక్కడ శ్రీగంధం చెట్టు అమ్మి మీకు ల్యాండ్ ఓనర్ కానీ ప్లాట్ ఓనర్ కానీ డబ్బులు ఇచ్చారు చెప్పండి నాకు. లేదు కదా, ఉంటే పెట్టండి, నేను కరెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. అంటే ఇవన్నీ అబద్ధాలు చెప్పకూడదు. అక్కడ దోస్తుంది, ఈ పట్టణం వస్తుంది, అది పెద్ద బాస్ ఉన్నది ఉన్నట్టు చెప్పండి. డాక్యుమెంటేషన్ చెప్పండి. చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడింది, ఐటీ మినిస్టర్ గారు మాట్లాడింది, వాళ్ళు మాట్లాడిన గొప్ప గొప్ప విషయాలు చెప్పండి. ఏదైనా పేపర్లో వచ్చిన స్టేట్మెంట్ చూపించండి. అప్పుడు వాళ్ళు తీసుకోవడానికి ఒప్పుకుంటారు. అంతేగాని ఏదో చెప్పేసేసి ఆ ఒక్కరోజు అమ్ముకోవడానికి మీరు ఏదో మాటలు చెప్తే పర్మనెంట్గా వాళ్ళతో కట్టపోతారు. మీరు అలా చేయకూడదు. ఉన్న వాస్తవాలు చెప్పాలి, ఉన్న నిజం చెప్పి, సార్ ఇక్కడ సార్ లాస్ట్ 7 years 8 years నుంచి ఏం కాలేదు, ఇంకో 7 years వరకు కాదు, ఇక్కడ ఒక ఫ్లైఓవర్ రాలేదు సార్, ఫ్లైఓవర్ వస్తేనే డెవలప్ అవుతుంది సార్, అంతవరకు కాదు సార్ ఇక్కడ అన్న చెప్పండి. అప్పుడు ఏమైందంటే దే విల్ ట్రస్ట్ యూ. 1 trusted customer విల్ బ్రింగ్ 100 customers in 1 year అని ఒక లా ఉందండి. అంటే ఒక నమ్మకమైన కస్టమరు, మీ యొక్క వినియోగదారుడు, మీ కస్టమర్ కనుక మిమ్మల్ని నమ్మితే అతను ఇంకో 100 మందిని పట్టుకొస్తారు 1 yearలో. అంటే ఇటువంటి విషయంలో మనం ఏం చేస్తుంటామంటే ఏదో మాటలు చెప్తూ ఉంటారు చాలామంది. చెప్పొద్దు. అది కూడా నేను చెప్తాను, అథెంటిసిటీగా ఉన్నట్టుగా వాస్తవాలు చెప్పే విధంగా చెప్పండి. దాని తర్వాత ఏం చేయాలి? సేల్స్ ఆఫ్టర్ సర్వీస్ కూడా ఇవ్వాలండి వాళ్ళకు. అంటే ఒక ప్లాట్ కొన్న తర్వాత ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇంటికి వెళ్ళి ఇవ్వడము. తర్వాత ప్లాట్ ఏరియాలో ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది, సీసీ రోడ్స్ పడ్డాయా, వాటర్ ట్యాంక్ అయిందా, డ్రైనేజ్ అయిపోయిందా, అక్కడ ఏమైనా ఇల్లు కట్టుకున్నారా, అక్కడ ఏమైనా డెవలప్ అయిందా, ఆ ల్యాండ్ ఓనరు ఎవరైతే ఉన్నారో, వెంచర్ ఎవరైతే వేశారో వాళ్ళకి ఉన్న ఫామ్ హౌస్ కట్టారా, ఇవన్నీ మనం చెప్పాలి. ఎప్పటికప్పుడు వాట్సాప్ అప్డేట్స్ ఉన్నది కదా, టెక్నాలజీ వాడుకొని అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, ఏజెంట్, బిజినెస్ పార్ట్నర్, బిజినెస్ అసోసియేట్గా ఎదుగుతూ ఉంటారు. ఇది ఒక్కటో పద్ధతి అండి. మీరు డైరెక్ట్గా ప్లాట్స్ అమ్మడము, ఫ్లాట్స్ అమ్మడము, విల్లాలు అమ్మడము, అగ్రికల్చర్ ల్యాండ్స్ అమ్మడము, ఫామ్ ల్యాండ్స్ అమ్మడము ఒక ఎత్తు అయితే, రెండో పద్ధతి కూడా ఉందండి. స్మార్ట్ వర్కింగ్ అంటారు. స్మార్ట్ వర్కింగ్ అంటే మీ టీం డెవలప్ చేసుకోవడం. ఈ టీం ఎలా డెవలప్ చేసుకోవాలో ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఆ టీం డెవలప్మెంట్ ద్వారా మీరు హ్యాపీగా లాయల్టీ ఇన్కమ్ అంటారు, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు. ఇటువంటి కోర్స్ మీరు నేర్చుకోవాలంటే నేను మీ వరకు నేను నేర్చుకున్న విద్యనందరికీ మీకు పంచుకోవడానికి తొందరలో మీ ముందుకు వస్తున్నాను. సార్, ఈ మంత్లో ఎప్పుడెప్పుడు మన క్లాసెస్ వినొచ్చు అంటారు? గుడ్ అమ్మా. అయితే నేను ఇది ఆపేద్దాం అనుకున్నాను. రియల్ ఎస్టేట్ 4 బ్యాచ్లు అయిపోయాయి ఇప్పటికీ. చెప్పిందే చెప్తే నాకు కూడా బోర్ కాబట్టి నేను కూడా దీంట్లో ఇంకా ఇన్డెప్త్కి వెళ్ళాను. కానీ ఎవరైతే ఈ 4 బ్యాచుల్లో చేరిన వాళ్ళు డబ్బులు సంపాదించడం మొదలుపెట్టేసి మా ఇంటికి వచ్చి స్వీట్ బాక్స్, ఇప్పుడే షాల్ కప్ అలా నన్ను సార్ మేము ఇంత హ్యాపీ సార్, 1 year శాలరీ నేను 1 monthలో సంపాదించుకొని చెప్పాడు. సార్ ఎందుకు ఇవ్వకూడదు అని నేను మొదలుపెట్టాను. నేను ఇంతవరకు కూడా నిరుద్యోగుల కోసమే పనిచేస్తున్నాను. ఇది కూడా మీరు ఈ నామమాత్రం ఫీజు కట్టి మీరు జాయిన్ అయితే 27 March మర్చిపోకండి. 27 March కూడా చేరాలి. ఐ విల్ నాట్ టేక్ సో మెనీ పీపుల్, లిమిటెడ్ తీసుకుంటాను నేను, ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి. మీకు 27 నుంచి 1st April వరకు ఎవ్రీడే క్లాస్ ఉంటాయి, ఆన్లైన్లో ఉంటాయి, జూమ్ ద్వారా ఉంటాయి. అన్ని వీడియోలు ఆన్ చేయాలి, ఇప్పుడే చెప్తున్నాను. ఓకే, ఆన్లైన్ ఉంటుంది 5 రోజులు. 1st April నాడు ఆ శనివారం నాడు ఆఫ్లైన్ ఉంటుంది. అంటే నేను ఒక ఆఫీసులో, హోటల్లో ఉండదండి, ఒక ఆఫీసులో చక్కగా హాల్లో కూర్చొని హ్యాపీగా నేను మా బృందం మీకు నేర్పిస్తాం. దాని తర్వాత అయిపోదు, సండే ఉంటుంది కదండి, ఏదైనా ఒక సైట్స్ 2-3 సైట్లు మీకు చెప్తాను. వీలున్న సైట్స్కి మీ కార్లో, మీ వెహికల్లో, క్యాబుల్లో వెళ్ళరండి. అక్కడ భోజనం పెట్టించే బాధ్యత నాది, మిగతాది మాత్రం మీరు చూసుకోండి. ఆ ప్రయాణిక చూసుకోండి. ఇక్కడికి అయిపోయిందా? కాలే. దాని తర్వాత మీరు అన్ని కంపెనీలు తిరిగి వస్తే ఏ కంపెనీ మంచిదో మీకు చెప్తాను, ఏ ఆర్గనైజేషన్లో చేయాలో మీకు చెప్తాను. దేంట్లో కరెక్ట్ ఉందో ఏముంటుంది చెప్పండి. దాంట్లో ఒక కంపెనీలో చేరితే పక్క కంపెనీకి వెళ్ళని మరి అలా ఉండదు. మన ఫ్రీడమ్ ఉండాలి. దేంట్లో బాగుంటుందో చెప్తాను, ఎలా బాగుంటుందో చెప్తాను, అక్కడ ఎంత కమిషన్ చెప్తాను, ఎలా ఉండదు అన్నీ నేర్చుకున్న తర్వాత మీరు టీం బిల్డింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలో
మళ్ళీ 4-5 నెలల వరకు మళ్ళీ మీతోని ఆన్లైన్లో అప్పుడప్పుడు క్లాసులు, నా వ్యక్తిత్వ వికాస పాఠాలు కూడా మీకు చెప్తుంటాను. అంతేకాదమ్మా, నేను ఎక్కడైనా ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు పిలిచారనుకోండి, మిమ్మల్ని గెస్ట్గా పిలుస్తాను రోజు. మీరు వచ్చి వినొచ్చు లైవ్గా. నేను అక్కడ వాళ్ళకి మోటివేట్ చేస్తుంటే మీరు వచ్చి వినొచ్చు. ఆ రకంగా ఆ గ్రూప్ ఒకటి వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తాను. దాంట్లో 4 గ్రూపులు ఉన్నాయి. మీ గ్రూప్లో నన్ను కలుపుతాను. ఆ రకంగా నేర్చుకోవచ్చు. సో మరి మీరు కూడా వెంటనే సార్ని కలవాలన్నా, బిజినెస్ ఐడియాస్ రావాలి అన్నా, రియల్ ఎస్టేట్లో ఇంకా పైకి ఎదగాలన్నా, వాటన్నిటి గురించి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా, గుడ్ లక్.